ఈ మెసేజ్ పాస్ చేయమని చెప్పి కూడా అడుగుతున్నాను. ముఖ్యంగా 16 అక్టోబర్ 16 శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మరామిక అమ్మవారి దర్శనం కోసం ప్రధానమంత్రి గారు రావడం, అది శ్రీశైలం చరిత్రలో వాస్తవంగా ఒక సువర్ణ అక్షరాలతో రాయాల్సినటువంటి విషయం. రాయలసీమ వాసుల తరపున, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరపున ఈ శ్రీశైలాన్ని ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ అభిషేకము, అదే రకంగా కుంకుమార్చన ఇవన్నీ పూజలు చేసుకుని వెళ్ళినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా రాయలసీమ వాసుల తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఆ మహానుభావునికి. అది ఒక చారిత్రాత్మక ఘట్టం. అది శ్రీశైలంలో ఆ రోజు మామూలుగా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వినతి పత్రాలు స్వీకరించేటటువంటి పరిస్థితి ఉండదు. ఏదైనా కానీ ఆయనకు ఆఫీస్కు పంపించడమే తప్ప ఇట్లా వచ్చినప్పుడు వినతి పత్రాలు స్వీకరించారు. అది సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈరోజు నేను ఆయనకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. నేను భక్తుల తరపున, ప్రజానీకం తరపున ఇక్కడి నుంచి కర్నూలు పట్టణానికి వచ్చి అక్కడ కూడా ఒక పబ్లిక్ మీటింగు అక్కడ కూడా ఆర్గనైజ్ చేశారు. అది కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. పివి నరసింహారావు గారు కూడాను ప్రధానమంత్రి అయ్యి నంద్యాల పార్లమెంటుకు ఆయన కూడాను ఎలక్ట్ అయ్యారు ఇక్కడ పార్లమెంటు సభ్యునిగా, లోక్సభ సభ్యునిగా. ఆయన లోక్సభ నియోజకవర్గం అయినప్పటికీ కూడా నాకైతే జ్ఞాపకం లేదు శ్రీశైలంకి వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా జ్ఞాపకం తెలియదు. కానీ ఎక్కడో వారణాసిలో ఎన్నికైనటువంటి లోక్సభ సభ్యునిగా మోడీ గారు శ్రీశైలానికి రావడము, ఈ జ్యోతిర్లింగాన్ని, అదే రకంగా శక్తిపీఠాన్ని దర్శించుకోవడం చాలా గర్వకారణం మన తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్ వాసులకు. ముఖ్యంగా ఈ దేవస్థానం లో కొన్ని నియామకాలు జరపబోతున్నారు. ఈ నియామకాలలో నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదే రకంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకుపోదలిచినది ఏమంటే, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ క్వాలిఫైడ్ లోకల్ పీపుల్ను మాత్రమే పెద్దపీట వేసి అపాయింట్ చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఎట్లా ఉంటుందనంటే, ఇంకా జోనల్ సిస్టమ్ అయితే రద్దు చేశాము, ఇంకా జోనల్ సిస్టమ్ లేదు అని ఎవడు అనలేదు ఇంతవరకు కూడా. ఈరోజు ఈ జోన్లో ఉన్నటువంటి వాళ్ళనే శ్రీశైలం దేవస్థానంలో అపాయింట్ చేయాలి. చాలా మ్యానిపులేషన్స్కు తావు లేకుండా, అదే రకంగా ఇంతకుముందు చూసాం మనం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు కూడా పోస్టులు వచ్చినాయంటే ఇంకా రాజకీయ నాయకులకు ఓ పెద్ద ఫీల్డ్ డే పండగ. అటువంటిది కాకుండా పారదర్శకంగా ఈ అపాయింట్మెంట్స్ జరగాలి. జోనల్ సిస్టమ్ను ఫాలో కమ్మని చెప్పి, లోకల్ వాళ్లకు పెద్దపీట వేయమని చెప్పి నేను మీ ద్వారా పెద్దలకు, ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా ఎండోమెంట్ కమిషనర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదే కాకుండా ఏదైతే దర్శనాలు జరుగుతున్నాయో దాంట్లో చాలామంది ఇన్నోసెంట్స్ ఉన్నారు.
చాలామందికి ఆన్లైన్ బుకింగ్స్ కానీ ఇంకోటి కానీ అంత పెద్ద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు భక్తులు తక్కువ. మరి చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి బుకింగ్స్ విషయంలో కానీ టికెట్లు అమ్మే విషయంలో కానీ దర్శనం కల్పించే దాంట్లో కానీ ఏ ఫ్రాడ్ జరగకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ కూడా చేయాల్సిందిగా నేను ఎండోమెంట్ డిపార్ట్మెంటు, అదే రకంగా ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈఓ గారిని, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మరి చైర్మన్ గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏ ఫ్రాడ్ జరగకుండా అందరికీ కూడా దర్శనం కలిగే భాగ్యాన్ని, ఏ కరప్షన్ అనేది లేకుండా చేయమని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇదే కాకుండా మరి ఇప్పుడు చూస్తున్నాం దేశ రాజకీయాల్లో, మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను ఎంత పవర్ఫుల్లో మల్లికార్జున స్వామి అమ్మవారి పవర్ ఎంతనో. ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాతనే బీహార్ ఎన్నికలు జరిగాయి. బీహార్లో స్వీప్ అయిపోయింది మరి కూటమి పార్టీ ఎన్డీఏ అక్కడ స్వీప్ చేసింది. అపోజిషన్ వాళ్ళు పూర్తిగా ఏం చెప్పాలంటే మన రాయలసీమ భాషలో గబ్బు పట్టిపోయారు వాళ్ళు. దాంట్లో ప్రధానమైన కారణం ఈ రాహుల్ గాంధీ యొక్క పిల్ల చేష్టలు అనుకోండి, లేకుంటే మెచ్యూరిటీ వయసేమో దాదాపుగా 56 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా యువకుడిని టీషర్ట్ వేసుకొని ఆ యువకుడు అనేటటువంటి నిరూపించుకోవాలని పార్లమెంటుకు టీషర్ట్ చేసుకొని రండి, ఎవరు మీకు లిబర్టీ ఉంది దాని మీద కాదు, కానీ మనకు ఒక డెకోరం ఉంది, మనకు కూడాను ఒక పద్ధతి పెట్టుకున్నాం మనం ఈ దేశంలో. ఒక డీసెన్సీ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం వాడు చేసి పెట్టాడు రాజకీయాన్ని ఈ దేశంలో. బుద్ధి లేకుండా పాకిస్తాను ఆర్మీని పొగుడతాడు, ఇండియన్ ఆర్మీని క్రిటిసైజ్ చేస్తాడు. ఇంతకంటే పాపము, ఇంతకంటే తప్పిదం ఇంకా ఏమన్నా ఉందా? అనొచ్చు, మనం సులభంగా అనొచ్చు వర్డ్ ఏమనంటే దేశ ద్రోహులుగా మిగిలిపోతారు మీరు అనొచ్చు. అటువంటి వ్యవహారాలు ఆపరేషన్ సింధూర్ అని టెర్రరిస్టులు పెహల్గాంలో ఇదైపోయిన తర్వాత ఆ పెహల్గాము పర్యవసానంగా ఆపరేషన్ సింధూర్ అని చేసి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులన్నింటినీ కూడా ధ్వంసం చేస్తే జరగలేదు, అది ఫేక్. ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవడు వీళ్ళకు ఓటు వేసేది? ఎవడు వేస్తారు ఓటు చోరీ అనేది? మరి తెలంగాణలో, కర్ణాటకలో మీరే ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్లో మీరే ఉన్నారు, ఎట్లా వచ్చినారు మీరు అధికారానికి ఓటు చోరీ అయితే? దీనికి సమాధానాలు లేవు. ఊకే తిరిగేది ఓటు చోరీ, టీషర్ట్ వేసుకునేది, తిరుగుకుంటూ పోయేది, ఎవడో జొత్త చేసుకునేది. ఈ బుడావుడుకులో కొంతమందికి ఏదో డబ్బులు తెచ్చి పెడతాడు, ఇంత బాగా దండిగుండయి, దానికోసం ఆయనతో జత కట్టేది. మనతో జత కొట్టిన వాడల్లా ఇనుపపాదం అని నేను చెప్తున్నాను. నేను ఐరన్ లెగ్ అంటారు దాన్ని. రాహుల్ గాంధీ అంటే ఈ దేశంలో రాజకీయాలలో ఐరన్ లెగ్. అది ఆ ఐరన్ లెగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.